వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక డిఫరెంట్ ఐటమ్ని తయారు చేయడం నేర్చుకున్నాము. దీన్ని ఏమని అంటాము అంటే మనము గరం మసాలా అని అంటాము. కానీ కాకపోతే ఈ గరం మసాలాను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఈ గరం మసాలాని ఎక్కువగా మనము నాన్ వెజ్ ఐటమ్స్ కానీ మసాలా కర్రీస్లో కానీ వాడడానికి చాలా బాగుంటుంది. కానీ ఈ గరం మసాలాను మనము తక్కువ మోతాదులో వాడాలి. ఎందుకంటే ఇది కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనంతా ప్రిపేర్ చేశాక తక్కువ మోతాదులో వాడుకుందాము. ముందుగా దీనికి కావలసినటువంటి పదార్థాలను ఒకసారి పరిశీలన చేస్తాము. దీనికి కావలసిన పదార్థాలను చూడండి. ఇక్కడ జాపత్రి అనేది తీసుకున్నాను. జాపత్రి తర్వాత వచ్చేసి మనకు దీన్ని లవంగాలని తీసుకుంటాము. ఇవి లవంగాలు, గసగసాలు అంటే నేను చేస్తున్నటువంటి గమనించండి మీరు ఎంత తీసుకోవాలి మోతాదు అనేది. ధనియాలు, చెక్క, ఇలాచి, మొగ్గ, సోంపు. దీనికి సోంపును కూడా వాడతాము ఈ గరం మసాలాకు. తర్వాత జాజికాయ, అంటే జాజికాయ ఇలా ఉంటుంది కదా, దీన్ని నేను ఏం చేశాను, పొడి చేసి తీసుకున్నాను. ఈ విధంగా కాస్త దంచి పొడి చేసి తీసుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ కూడా మనం ముందుగా ఒక్కొక్కటి విడివిడిగా దోరగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్నాక చల్లారినాక ఇది మిక్సీకి వేసేసినామంటే మన గరం మసాలా తయారవుతుంది. ఇలా మనము పదార్థాలని ఒక్కొక్కటి చూడండి వేరుగా వేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని పదార్థాలు తొందరగా వేగుతాయి, కొన్ని నిదానంగా అయిన తర్వాత వేగుతూ ఉంటాయి కాబట్టి మనం ఒక్కొక్క పదార్థాన్ని వేయించుకోవాలి. ఇంకొకసారి ఈ పదార్థాలను చూడండి. గసాలు, తర్వాత ధనియాలు, మొగ్గ, చెక్క, ఇలాచి, సోంపు, జాపత్రి, లవంగాలు, తర్వాత జాజికాయ. ఈ పదార్థాలన్నింటినీ కూడా ఇప్పుడు మనము కలిపేసుకొని మిక్సీకి ఆన్ చేసేసుకున్నాము. సో ఇది ఇలా వేయించుకున్నటువంటి మసాలా దినుసులన్నింటినీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేశాను. చూడండి, ఈ విధంగా పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలి అంటే చివరన టైట్ కంటైనర్ అయినటువంటి గ్లాస్ జార్లో వీటిని ఈ పౌడర్ని మనము భద్రపరుచుకుంటే ఇది మనం ఫ్రీజర్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదు. దీన్ని మనము బయటనే పెట్టచ్చు అన్నమాట. దీంట్లో కనీసం అంటే ఈ పౌడర్ మనకి 3-4 months వరకు కూడా చెడిపోకుండా ఉంటుంది. సో కాకపోతే ఈ పౌడర్ని మనము ఎక్కువగా వేపుడు కూరలు కాకుండా మసాలా ఐటమ్స్ తయారు చేసేటప్పుడు మాత్రమే ఈ పౌడర్ని మనము వాడుకోవాలి. సో కొంచెంగా తగు మోతాదులో కాస్త మనం ఏదైనా నాన్ వెజ్ చేసేటప్పుడు కానీ కొంచెం పౌడర్ వేస్తే చాలన్నమాట. మంచి సువాసన ఆ మటన్కు కానీ చికెన్కు కానీ లేదా కర్రీస్ వాటికి ఇది చాలా చక్కగా మనకి బాగా టేస్ట్ను పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ పౌడర్ని అందరూ రెడీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.